నమస్తే, నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం రోజు చేస్తూనే ఉంటా, చెయ్యాలి కూడా. గో బ్యాక్ మార్వాడి. మార్వాడి గో బ్యాక్ అని ఎందుకు అంటున్నాం? వాళ్ళ మీద మనకు కోపం లేదు, ద్వేషం లేదు, వాళ్ళు మనకు శత్రువులు కాదు. కానీ వాళ్ళతో మనకు కుదరదు. ఎందుకంటావా? కొంతమందికి సరే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వీడియోలు చేసుకుంటూ ఏమంటారు, వాళ్ళకి ఏం పని లేక వీడియోలు చేస్తారు అంటారు. అది వాళ్ళను వద్దు ఎందుకు బొమ్మంటారు అనే హక్కు మీకుంది. అని వద్దు అనేటోళ్ళకి ఏం పని లేక అనడానికి మీరెవరు? ఎందుకు వాళ్ళు వెళ్ళిపోకపోయినా ఇక్కడ ఉన్నా పర్వాలేదు. కాకపోతే మన చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మనం కొంటున్న వస్తువులు డూప్లికేట్ వస్తువులు ఉంటున్నాయి. మనలాంటి మామూలుగా చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళు షాపుకు పోతే హేళనగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్ల మనకు చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. ఇంకా విచిత్రమైన తెలుసా? చిన్న ఇప్పుడు కొత్తగా అయిన మండల కేంద్రాలల్లో ఒక 15-20 మార్వాడి షాపులు అయితే కనీసం ఇవాళ అక్కడనే ఉండి అక్కడనే ఓటర్ ఐడీలు అక్కడనే ఆధార్లు తీసుకొని ఒక 50 ఇండ్లు అయితే 100 ఓట్లు అయితే ఒక సర్పంచ్ నిర్ణయించే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన ఊర్లే మన సర్పంచ్ని వాడేవాడంటే నిర్ణయిస్తేందుకు నాకు అర్థం కాదు. దయచేసి నేను ఏమంటున్నా, మార్వాడీలు మొత్తమే వెళ్ళిపోవాలనేది మన ఉద్దేశం కాదు. వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతున్న మాట నిజం. వాడు ఓ సామానుకో ఒక సుత్తి కొనుక్కోవడానికి పోయిండు అనుకో, బైసాబ్ 10 రూపాయలు కమ్ముకారా అంటే వాడు ఎంత చీప్ అంటే నై ఇద్దరు ఐసా నై ఓ మాల్ దేకో. ఏం మాల్ దేకో? అంత 2 నెంబర్ మాల్ వాడు ఇయ్యాడు. అదే మన తెలంగాణలో మన ఊరు కోమట బిడ్డ దగ్గర కొనుక్కో వస్తువు బాగాలేకుంటే ఏమైందిరా భయ్ మంచిగా లేదని అడుగుతాం. వీడు మళ్ళా తీసుకున్న గంటకే వాపస్ ఇయ్యాడు. కాబట్టి ఇక్కడ మార్వాడోళ్ళు ఉండాలి అనే బీజేపీ వాళ్ళు కానీ కొద్ది గొప్ప ఛానల్స్ వాళ్ళు కూడా ఉండాలి అంటారు. వాళ్ళు ఎందుకు ఆత్మ చేసుకోండి ఒకసారి. అసలు వాళ్ళు ఎందుకు ఉండాలి? ఒకవేళ ఉంటే వాళ్ళతో మనకు ఎంత నష్టం జరుగుతుంది? అది వీళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు పోవాలంటారు? ఎందుకు పోతే ఇంకోటి మర్చిపోతున్నా నేను. ఈ ఎవరు మన జీ తెలుగు భరత్ ఒక ఇంటర్వ్యూలా మీరు దాండియా మీరు ఆడకూరి అని అంటే వాళ్ళు ఆడిపిస్తున్నారు. వాళ్ళు ఆడుతుంటే మన వాళ్ళు నేర్చుకుంటారు. అట్లా వద్దు. వాని కల్చర్ మనకు ఎందుకండి? మనకు లేదా మన కల్చర్? వాడిని ఆడమని, బోనాలు ఎత్తుకోమను, బతుకమ్మ ఆడమని, దసరా కాడ ఆనక్కాయ నరకమని. మన కల్చర్ వానికి వద్దు, కానీ వాని కల్చర్ మనకు కావాలన్నా? భరత్ గారు, మీ మీద మంచి మర్యాద ఉంది, అది మంచిది కాదు. వన్ సైడ్ మాట్లాడొద్దు. నేను నిన్న వీడియో చూసి మాట్లాడుతున్నా. ఎవ్వరు హిందూ దేవుళ్ళని ఎవ్వరు కించపరచారు. అందరం హిందువులమే. బీజేపీ వాళ్ళు ఒక్కరే హిందువులు కాదు. మా ఇంట్లో ఉప్పలమ్మ దేవి ఉంది. నేను ఉప్పలమ్మ దేవిని పండుగ చేస్తా. నేను హిందువుని కాదా? అంత హిందూ ఎవ్వరంతా ఈజీగా లేరు భరత్ గారు. మార్వాడి గో బ్యాక్. ఏదేమైనా లేదు, ఇక్కడ ఉండాలి, మేము బతుకుతాం, మా బతుకు తెరువు ఇక్కడనే ఉందంటే తస్మాత్ జాగ్రత్త. ఎవరి మీద హుషారు చేస్తారు మీరు? ఓ దళిత బిడ్డను కొడతారా? ఓ బీసీ బిడ్డను కొడతారా? అంత దమ్మేంది? రేపు ఏం కావాలి? భరత్ బాధ్యుడా? బీజేపీ వాళ్ళు బాధ్యుడా దళిత బిడ్డలను కొడుతుంటే? ఈ తమాషాలు బంద్ చేసి మంచిగా బతుకుతా అంటేనేమో బతుకోరు. 2 నెంబర్ మాల్ లేకుండా నీ షాపులా 100 మంది ఉద్యోగస్తులు ఉంటే 80 మంది లోకల్ వాళ్ళు ఉండవలసిందే. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మేమేం చేయాలి? మేమేం పని చేయాలి? నేనేమంటున్నా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతా అంటేనేమో మేము చెప్పినవన్నీ పాటించి బతుకురి. లేకుంటే మీరు సంచి చదువుకొని వెళ్ళిపోరు. ఏటైతే అటే అవుతుంది. మీరు లేనప్పుడు మా తెలంగాణలో బతకలేమా? థ్యాంక్ యూ.